అందరికీ నమస్కారం। నా పేరు కోనేటిశెట్టి హరిరాయల్। నేను జనసేన రాష్ట్ర కార్యదర్శిని। ఈ రోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జన సైనికులు కొందరు వాళ్ళలో పెయిడ్ బ్యాచ్ కొందరున్నారు, జన సైనికులు కొందరు ఐ సపోర్ట్ కిరణ్ రాయల్ అని పెడుతున్నారు। దానికోసమే ఈ వీడియో పెడుతున్నాను। దయచేసి ఓపికగా పూర్తి వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। ఎందుకంటే ఏది కూడా నిజం అనేది తెలుసుకోకుండా పిచ్చ సపోర్ట్లు పిచ్చ సోషల్ మీడియాలో వాడుకుంటే ఏమవుతారంటే మన నెత్తికి మనమే అగ్గిపుల్ల పూసుకుని పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టుకున్నట్టు ఉంటుంది। ఇంకా విషయంలోకి వచ్చాం। తిరుపతి కిరణ్ రాయల్ అనే వ్యక్తి అలియాస్ దొండకాయల కిరణ్ కుమార్ అనే వ్యక్తి తిరుపతి అతనికి ఇన్ఛార్జ్ రావడమే పైన బ్రోకర్ పనులని చేసి తెచ్చుకున్నాడు। సరే వద్దాం, అతనికి ఐ సపోర్ట్ కిరణ్ రాయల్ అని ఎలా పెడుతున్నారు రా స్వామి నాయన? వాడు మామూలు దుర్మార్గుడు కాదురా, పచ్చి నెత్తర దాగి ఏది క్రాక్ సినిమాలో గాడిద రక్తం దాగిన అంతకన్నా కిరాయి గూండాల కన్నా అసలు పాకిస్తాన్ టెర్రరిస్ట్ కన్నా వాడు ఎవరో మన ముంబైలో బాంబులు పెట్టి పేల్చే మానవ బాంబు కన్నా అంత ఘోరదుడు ఒక డేరా బాబా, ఒక నిత్యానంద స్వామి, ఒక ఇలా 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 నిత్యానంద స్వామి, ఒక డేరా 100 మంది డేరా బాబాలు 100 మంది నిత్యానందలు కలిపితే ఒక కిరణ్ రాయల స్వామి। వాడు కామాంధుడు రా నాయన, వాడు అచ్చుచ్చిన ఆంబోతురా స్వామి ఆయన। ఊరి మీద పడి వాడు సర్వనాశనం జనసేన పార్టీని చేస్తా అంటే మీరు ఐ సపోర్ట్ అంటున్నారు, ఇది ఎవిడెన్స్ చెప్తాను నాయన। వాడు మనిషి కాదురా, వాడు నరరూప రాక్షసుడు, మృగం రా, రక్తం తాగుతారు రా, ఆడపిల్లలు పైచాతికత్వాలు పడరా, ఆడపిల్లలు మోసం చేయడం, కుటుంబాలను నాశనం చేయడం వాడికి ఉన్న లక్ష్యం రా। వాడు చేసింది 1 కాదు 2 కాదు, వాడి అరాచకాలు కోకొల్లలు రా నాయన। వానికి ఐ సపోర్ట్ కిరణ్ రాయల్ అని చెప్తే రేపు జనసేన పార్టీ నాశనం చేసేది వాడేరా। ఇప్పుడు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎలా కిందికి పడిపోయిందో, జగన్మోహన్ రెడ్డి కిందికి పడిపోవడానికి కారణం వాడు గంట అరగంటని గోరంట్ల మాధవ్ రా। గోరంట్ల మాధవ్ అమ్మ మూడు కిరణ్ రాయల్ రా నాయన స్వామి, మీరు అర్థం చేసుకుంటారా నాయన? ఆ గోరంట్ల మాధవ్ గట్టయితే గంట చూపించాడు, వీడు ఆడలు కూడా గంట చూపించారు రా। మన రాష్ట్ర కార్యదర్శికి పోలీస్ స్టేషన్ లో గంట చూపించిన మహానుభావుడు రాయుడు। వీడు చేసిన అరాచకాలు 1, 2 కాదురా, ఒక్కొక్కటి నేను చెప్తాను రా, ఇది ఎవిడెన్స్ రా స్వామి। వాడు నిజాయితీ పరుడు అని చెప్పి వాడు తప్పు చేయలేదని చెప్పి వాళ్ళ మీద ఒట్టేయమంటారు। ఇప్పుడు లక్ష్మీ విషయం 1 కాదురా, లక్ష్మీ విషయంలో కొన్ని క్వశ్చన్లు మీకు అడుగుతా, మీకు మీరు వేసుకుంటారు నాయన। ఏందిరా స్వామి, మనకు ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారు, అన్న చెల్లెలు ఉన్నారు, అందరూ ఉన్నారా నాయన? నేను కొన్ని క్వశ్చన్లు వాళ్ళు సూటిగా అడుగుతున్నారు। వాడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు, ఘోరాలు నేరాలు ఘోరాలు, రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే అత్యల కన్నా ఘోరమైన కిరాతకుడు రా నాయన వాడు కిరణ్ రాయల్ అనేవాడు। వాడు చేసిన పనులు ఒకటి చెప్పినాం। డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ పిఎస్సి మెంబర్, అతని మీదికి ఈ రాజారెడ్డి కిరణ్ రాయల్ అనేవాడు మందు తాగి గూండాలను వేసుకుని అర్ధరాత్రి పోయి ఆయన హాస్పిటల్ మీద పని ఆయన ముక్కోటి కన్నీళ్లు పెట్టుకుంటా నాకు అర్ధరాత్రి ఇప్పుడు ఫోన్ చేశారు ఆయన డాక్టర్ హరిప్రసాద్ అనే వ్యక్తి, మీ స్వయంగా చెప్తాను నమ్మరా? ఇంకోటి ఏం చెప్తారా, మన జనసేన రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి అక్కను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆమె నానా ఇబ్బందులు పెట్టి స్టేషన్లో వాని బిప్పు తీసి వాని గంట చూపించారు చేతులు పెట్టుకుని పోలీసుల ముందర। అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఇలా చేసినట్టు వైసీపీ సపోర్ట్ లేకుండా ఎందుకు చేశాను నాయన? ముఖ్యంగా చెప్పాలి, రవిప్రకాష్ ఆదిపూడి అనే వ్యక్తి తిరుపతిలో జనసేన పార్టీ కోసం నిత్యం పాటుపడుతూ తన రక్తాన్ని సర్వస్వాన్ని పార్టీ కోసం పెట్టి పనిచేసే కార్యకర్తను ఈ రాజారెడ్డి కిరణ్ రాయల్ కిడ్నాప్ చేసి లాడ్జీలో బంధించి గుండెల మీద కూర్చొని బీరు సీతాలతో కొట్టి వాని వెనకల్లో దాంట్లోకి గాజుపులు గుప్పించారా, దాంట్లో అది వాడిని చూసి కగా వికలమై వాళ్ళ నాయన సూసైడ్ చేసుకున్నారా నాయన? వాడు మామూలు క్రిమినల్ కాదురా స్వామి నాయన, స్వామి అరాచకవాదిరా నాయన, తెలుసుకోండి రా నాయన। మామూలు ఘోరాలు పోతారు కదరా। వాడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇప్పుడు లక్ష్మీ విషయానికి వచ్చాం రా, లక్ష్మీ విషయానికి వచ్చితే ఎలా సపోర్ట్ చేస్తున్నారు రా? రేపు జనసేన పార్టీ అనేది ఒక ఐడియాలజికల్ పార్టీ రా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గొప్ప ఉద్దేశంతో పార్టీని పెట్టి ఇది మీరు ఏమనుకుంటున్నారో? వైసీపీలో సపోర్ట్ చేసినారు, మన వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఎవరో వాడు మనోడు కదరా, వాడు వైసీపీతో వాడు కుమ్మక్కై వైసీపీ గవర్నమెంట్ లో తిరుమల కొండ మీద చేశారు నాయన। వాడు పార్టీ కోసం ఏం చేశారో ఒక్క ముక్క ఆలోచించారు నాయన। తిరుపతి ఎలక్షన్స్ జరిగితే వార్డు ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే ఒక్క కార్పొరేటర్ నిలబెట్టలేదురా, ఒక్క రోజు ఈదులు లేకపోయి ప్రజల సమస్యలు అడగలేదురా। 4 పుల్లుకు మందు తాగడం, గుట్కాలు వేసుకోవడం, ఆ ప్రెస్ మీట్లో కూర్చోవడం, ఆ రోజా వాళ్ళు మాట్లాడుకు ఇంటర్నల్ కుమ్మక్కయ్యి నీకు వాళ్ళకి కావాల్సింది ఎలక్షన్ గెలవడానికి ఇతను సపోర్ట్ చేయడు। అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే నానా ఇబ్బందులు పెట్టి లక్షల్లో డిమాండ్ చేసి డబ్బులు తీసుకొని లాస్ట్ సైలెంట్గా ఉన్న వ్యక్తి కిరణ్ రాయల్ అనేవాడు। నేను ఏమని చెప్తానంటే, ఒకటి
ఇప్పుడు లక్ష్మీ విషయానికి వచ్చాం. లక్ష్మీ విషయం వైసీపీ చేయించానని చెప్తున్నాడు. ఇక్కడ వైసీపీ లేదు, టీడీపీ లేదు. వైసీపీకి ఏ విధంగా సంబంధం రా? జగన్మోహన్ రెడ్డి వచ్చి లాడ్జీలో దూరి ఆ లక్ష్మిని చైన్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి తెచ్చి కిరణ్ రాయల మెల్ల చైన్ వేసినాడా? వాస్తవం కళ్ళ ముందు కనబడుతుంది. ఏ విధంగా కవర్ చేసుకున్నారా? మన శరీరాన్ని మనం నాశనం చేసుకుందాం, మన కొంపకు మనం అగ్గి పెట్టుకుందామా? ఒకటి వాటేంద్ర పార్టీని కాబట్టి పార్టీకి ఏ విధంగా సాయం చేశారా నాయన? వాడు ఏ రోజే కానీ పార్టీ కోసం పనిచేసింది లేదు. పార్టీ కోసం చేయడం అంటే జనాల్లోకి వెళ్ళాడా? వాడు ఏమైనా ఉద్యమకాడా? సపోర్ట్కి వెళ్ళా? దేశం కోసం జైలుకి వెళ్ళి ఎందుకు కానీ సపోర్ట్ చేస్తాం మనము? వాడు ఒక పాకిస్తాన్ ఒక పాముకు ఎలా అయితే పాలు పోసి పెంచుతామో మనం ఈ సపోర్ట్ కిరణ్ రాయల్ అంటే వీ డెస్ట్ మన జనసేన పార్టీని మనమే నాశనం. యూ సపోర్ట్ కిరణ్ రాయల్ మీన్స్ యు ఆర్ డెస్ట్రాయింగ్ ది జనసేన పార్టీ, జనసేన ఐడియాలజీ. వాడు చేసే క్రిమినల్ పనులు అన్ని కాదురా, ఒక్కొక్కటి తెలుసుకుంటే మీకు లక్ష్మీ విషయానికి వచ్చాం. ఏ విధంగా వైసీపీ కుట్ర? ఒక ఆడకూతురును టార్గెట్ చేసి కొంపలు చేసి భార్య మొగుడిని లేకుండా చేసి వాళ్ళని నిలువు దోపిడీ చేసి మోసాలు చేసి ఆడోళ్ళకు వల వేసి ఇలాంటి వాడు మంచివాడా? క్లియర్గా ఆడియోలో సంపుతాను, మర్డర్ చేస్తాను, కొడతాను, వాడు చేసి వాడిని వృత్తే వ్యాపారం అదే. క్రిమినల్స్, ఈజ్ క్రిమినల్. అతను పాకిస్తాన్ తీవ్రవాద ఎలా అయితే బాంబులు పెడతారో మనుషులను చంపడం, వాళ్ళ రక్తం తాగడం అతను నైజం రా నాయన. మీరు 1-2 కాదు వాళ్ళ అరాచకాలు. ఇప్పుడు ఒకటి వైసీపీ పార్టీ అనేది ఈరోజు జీరో అయింది. ఎందుకు చెప్పినా? ఇలాగే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళ వల్లనే. రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్, ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది నా బాధ, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఐ డై ఫర్ జనసేన పార్టీ ఫ్రెండ్స్. ఆ విధంగా నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక విషయానికి వద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఐ సపోర్ట్ కిరణ్ రాయల్ అంటాం, రేపు ఏం చేస్తాడు వాడు? ఇంకొక హత్య చేసినా సరే నాకు సపోర్ట్ చేస్తారు, నాకు ఎల్లో మీడియా ఉంది, నాకు ఐ సపోర్ట్ ఛానల్ అని అంటారు, ఇట్లా పెయిడ్ బ్యాచ్ ఉంది, కొందరు కావాలని సపోర్ట్ చేస్తారు, సోషల్ మీడియా సపోర్ట్ చేస్తాడు. ఒక వ్యక్తి ఒక తప్పు చేసేటప్పుడు, ఒక అరాచకం చేసేటప్పుడు ఆడోళ్లను ట్రాప్ చేసి లక్షలు లాగి వాళ్ళ సంపుతానని చెప్పి ఇంటి మీద పోయి కొట్టి నేరుగా దిగి వస్తా అంటే మీరు ఏమంటున్నారు? ఐ సపోర్ట్ కిరణ్ రాయల్ని పెడతారా? ఏమిరా మండలంలో అక్కడ ఉన్నారు, పల్లెల్లో ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా నాయన. రేపు ఈరోజు ఐ సపోర్ట్ అంటే రేపు మర్డర్ చేస్తాడు. వాడు ఈజీ యాక్సెస్ ఏముంది? మీడియా నష్టం ఏముండి లెక్క చేయడు. పీఎం ఏం చేస్తారు చేసుకుని అంటాడు. అంటే మనం ఒక క్రైమ్ని పెంచుతున్నామా? మన జనసేన పార్టీ లక్ష్యం ఏంది? అసలు క్రైమ్ అనేది ఉండకూడదు. జైల్లో తిరగాల్సిన ఒక మతోన్మాది, ఒక మతోన్మాది ఉండకూడదు. ఆడవాళ్ళు పిచ్చివాడు ఆడవాళ్ళను ట్రాప్ చేసి ఆడకూతురును తెలియక వాళ్ళ ఇన్నోసెంట్లో ఉంటే వాళ్ళని ప్రేమించాలని చెప్పి నమ్మించాలని చెప్పి వైఫ్ నైఫ్ కత్తిన కైఫ్ అంటున్నాడు. గంట అరగంటల వల్ల నువ్వు వచ్చావు అర్ధరాత్రి గండం వల్ల. అప్పుడు ఏం చేశారు వైసీపీలో? ఏం చేశారు? గంట అరగంట అంటే అప్పుడు ఏబిఎన్ కుట్రా అని చెప్పినాడు, చంద్రబాబు కుట్రా అన్నాడు. ఇప్పుడు మీరేమంటున్నారు? జగన్ కుట్రా అంటున్నాడు. వాళ్ళకి మీకు తేడా ఏముందిరా? నీచంరా ఇది, తుచ్చంరా ఇది. వాడు ఎంత నీచుడు రా వాడు, మీకు తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఐ విల్ కమ్ విత్ పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇట్ షుడ్ బి ఎక్సలెంట్ అండ్ అబౌట్ ఫ్రెండ్స్. ప్లీజ్ స్టిట్ ఫర్ జనసేన ఐడియాలజీ. అతను జనసేన పార్టీకి ఏ విధంగా ఫిట్ కాదు. జనసేన పార్టీకి చేసింది 0. అతని మీద ఏ కేసులు వైసీపీ పెట్టలేదు. ఇట్స్ ఏ ట్రాప్, ఇట్స్ ఏ కొల్లిజ్ విత్ ఆర్కే రోజా. అతనికి ఆర్కే రోజాతో క్లియర్ కేసులాగా వైసీపీతో సంబంధాలు ఉన్నాయి. ఏ రోజైనా సరే వైసీపీని కాదని పోటీ పెట్టాడా? అంటే 4 మందు దాగి పిచ్చి కుక్కలాగా ప్రెస్ క్లబ్లు పిచ్చి కుక్కలు పెట్టి 4 పోస్టులు పెట్టి పిచ్చి కుక్క వాగితే ఐ సపోర్ట్ కిరణ్. దేనికి? ఏది రాజకీయం? ఎక్కడ ఉన్నాడు ప్రజలు? అతను ప్రజాసేవ ఎక్కడ? 4 వార్డు మెంబర్లు నిలబెట్టాను, 4 సమస్యల మీద పోరాడినారా? ప్రజల కోసం ఏమైనా ఉన్నాడా? అసలు రాజకీయ నాయకులు అయితే వాడేమైనా పుచ్చలపల్లి సుందర ఐ సపోర్ట్ అని పెట్టడానికి? వాడేమైనా మహాత్మా గాంధీయా? వాడు గాడ్సే కదా స్వామి. ఆ గాడ్సే కన్నా ఘోరం. పాకిస్తాన్ లో ఆ గడ్డం పెట్టుకుని టెర్రరిస్ట్ అమెరికా వాళ్ళు చంపేశారు కదా, అబూ సలీం ఇలాంటి వాళ్ళు. వాడు తీవ్రవాదులు నాయన. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై జనసేన.